హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీవన్ జ్యోతి వాటర్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఎక్కువగా చేపల గురించి చెప్తాను కదా. అయితే ఈరోజు చేపలతో పోటీ పడే ఈ యొక్క అంటే మంచి హెల్దీ బెనిఫిట్స్ ఉండే ఈ లడ్డు గురించి అయితే నేను చెప్తాను అనమాట. ఇది వచ్చేసి రాగి లడ్డు. జీడిపప్పు ఎక్కువగానే వేసాను ఇంట్లో కదా, అందుకని చెప్పేసి చాలా అయితే ఎక్కువ ఇంకా నేను చేస్తూ ఉంటే మా వారు వేసేస్తూ ఉన్నారనమాట. ఇంకా వేసేస్తాను అనమాట. చూడండి, చాలా బాగుంటుంది, చాలా స్మూత్గా ఉంటాయి, హార్డ్గా ఉండవు అనమాట. చాలా ఈజీగా పిల్లలు కూడా నీట్గా తింటారు అనమాట. రాగి పిండితో జావాది కాస్తూ ఉంటే వాళ్ళు తినడానికి ఇష్టపడరు కదా. ఇలాగ మనం ఇందులోని చాలా ఇంగ్రీడియంట్స్ అయితే వేసాను అనమాట, మీకు చూపిస్తాను. అవన్నీ వేసి లడ్డు అయితే చేశాను. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది, అంటే చాలా సూపర్గా ఉందన్నమాట. మీకైతే తప్పకుండా నచ్చుతుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పిల్లలకి స్నాక్ బాక్స్లోని పెట్టడానికి రోజుకి ఒక 2 పెట్టేసాం అనుకోండి, ఒకటి పెట్టినా చాలు, చాలా హెల్దీ అనమాట. ఇందులో ఏం వేస్తే చూపిస్తాను, చూసేయండి. ఒక్కొక్కటి చూపిస్తున్నాను కదా. ఇవన్నీ క్వాంటిటీ చెప్పను కానీ మీరు ఎన్ని చేసుకుంటారో అన్నీ వేసుకోండి. నేనైతే ఇందులో ఒక్కొక్కటి చెప్తాను, చూసేయండి. ముందుగా అయితే సోడిపిండి అనమాట, అదే రాగి పిండి. మేము సోడిపిండి అంటాం, సోళ్ళు కదా అవి. సోడిపిండి లేదంటే రాగి పిండి, మీరు ఏమంటే అది. ఆ పిండి తీసుకున్నాను, ఒక 1/2 kg ఉండొచ్చు. తర్వాత నెయ్యి తీసుకున్నాను, ఇంట్లో కాచిన నెయ్యి అనమాట. పాలు తీసుకుంటాను కదా. పల్లీలు పచ్చివే, ఫ్రై చేసినవి కదా, ఫ్రై చేసినవి కూడా తీసుకోవచ్చు. కొన్ని నువ్వులు, యాలక్కాయలు, కొబ్బరి, అది ఎండు కొబ్బరి అనమాట. పచ్చి కొబ్బరి అంటే బూజు పట్టేస్తుంది కదా, అందుకని ఎండు కొబ్బరి తీసుకున్నాను. తర్వాత జీడిపప్పులు అయితే కొన్ని ఎక్కువగానే వేసాను, చూపించిన కంటే ఇంకా ఎక్కువ వేసేసాను అనమాట. నెయ్యి కూడా ఎక్కువగానే పట్టడం అంటే ఇంక నేను వేసేసాను ఇంట్లో కదా. ఇక బెల్లం, ఇది వచ్చేసి ఆర్గానిక్ బెల్లమే వాడుతున్నానండి. నార్మల్ బెల్లంలో షుగర్ కలుస్తుంది కదా, అందులోనే అది పులుపు వచ్చేస్తుంది అనమాట. ఇదైతే పులుపు అది తీపిగా ఉంటుంది, బాగుంటుంది. ఇవండి ఇంగ్రీడియంట్స్. ఇంకెంతకంటే ఇంక నేను ఎక్కువ ఏం వేయలేదు, ఇవే ఎక్కువ అనుకోవచ్చు. అసలు చెప్పాలండి, ఇవన్నీ సపరేట్గా మనం జీడిపప్పు లడ్డు చేసుకోవచ్చు, నువ్వుల లడ్డు చేసుకోవచ్చు, పల్లీల లడ్డు చేసుకోవచ్చు, కొబ్బరి లడ్డు చేసుకోవచ్చు, అలాగే రాగి లడ్డు కూడా చేసుకోవచ్చు. అన్నీ కలిపి లడ్డు చేస్తున్నాను అనమాట, చాలా బాగుంటుంది. ముందుగా పల్లీలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను, ఫ్రై అవుతూ ఉంటాయి. ఇంక ఈ లోపు నేను బెల్లం కూడా తురిమేసుకుంటున్నాను అనమాట. ఈ పల్లీలు అయితే ఇంకా కొంచెం పచ్చి కదా, లైట్గా సిమ్లో పెట్టకుండా మీడియంలో పెట్టి ఫ్రై చేసేయండి. బాగా పెద్ద మంట పెట్టేస్తే మాడిపోతాయి అనమాట. సిమ్లో పెడితే చాలా టైం తీసుకుంటుంది, అందుకని చెప్పేసి సిమ్లో పెట్టకుండా ఇలాగ మధ్యలో కలుపుతూ ఇలా ఫ్రై అయితే చేసుకోండి. నేనైతే ఈజీగా ఈవెన్గా ఫ్రై చేసాను. ఇంకా మధ్యలో ఇంకా అవన్నీ కూడా చేయాలి కదా, అందుకని ఫ్రై చేసుకొని ఇంక తీసేస్తాను అనమాట. ఇంకా చాలు, సరిపోతాయి. ఇంకా ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. మనం ఆ సిమ్లో అంటే మీడియంలో పెట్టి ఫ్రై చేసాం కాబట్టి పిక్క లోన వరకు కూడా ఫ్రై అవుతుంది, లేదంటే పైనే మాడిపోతుంది. ఇవి తుడిచేసి కొబ్బరి కూడా కోసుకున్నాను, చిన్న ముక్కలు కోసుకున్నాను, అవి కూడా ఫ్రై చేసాను. అవి కూడా లైట్గా ఫ్రై చేసేయాలి. మనం ఫ్రై చేసినప్పుడు ఏంటంటే మాడిపోకుండా ఉండాలంటే మనం సిమ్కి మీడియంకి మధ్యలోనే పెట్టండి, లేదా మీడియంలో పెట్టి ఫ్రై చేస్తే దాని స్మెల్ బయటకు వస్తుంది చూడు, అప్పుడు బాగా ఫ్రై అయినట్టు. ఇక నువ్వులు అయితే జాగ్రత్త అండి, ఇంకా సిమ్లో పెట్టేయండి నువ్వులు అయితే, ఎందుకంటే మాడిపోతాయి అనమాట. ఇవి వేగేటప్పుడు స్మెల్ వస్తుంది, ప్లస్ టప్ 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 అనే సౌండ్ కూడా వస్తుంది అనమాట. ఆ సౌండ్ వచ్చినప్పుడు దించేయండి, ఇంకా అవసరం లేదు. నువ్వులు అయితే చాలా బాగుంటాయి ఫ్రై చేసుకునేటప్పుడు, నాకు చాలా ఇష్టం అనమాట. వట్టి నువ్వులు తినేస్తాను. తెల్లవి తీసుకోండి, నల్లవి అవసరం లేదు. నల్లవిలో ఎక్కువగా అవి బాగుంటాయి అంటారు కానీ అందులో రాళ్ళు ఎక్కువ ఉంటాయి, అందుకని రాళ్ళు తింటే మళ్ళీ కిడ్నీలో స్టోన్స్ ఇవన్నీ ఏర్పడవచ్చు, అందుకని చెప్పేసి తెల్ల నువ్వులు తీసుకోండి. ఇక నెయ్యిలోనైతే జీడిపప్పు అయితే వేపేస్తున్నాను. తీసుకున్నది అయితే జీడిపప్పు తక్కువే, కానీ తర్వాత మరలా ఫ్రై చేసి చాలా ఎక్కువ అయితే వేసేసాను అనమాట. ఇంక ఇది మొత్తం నీట్గా ఫ్రై చేసుకున్నాను. ముందు ఫ్రై చేసేవన్నీ నీట్గా పెట్టేసుకున్నాం అనుకోండి పక్కన, తర్వాత ఈజీగా ఉంటుంది అనమాట. ఇవి కూడా సిమ్లోనే పెట్టి ఫ్రై చేయండి, ఇలా కలర్ వస్తే సరిపోతాయి అనమాట, మాడకుండా లోన వరకు బాగా ఫ్రై అవుతాయి. లేదంటే ఒకసారి తినండి మీరు. ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని, అంటే మనం పిండి ఫ్రై చేయాలి కదా, ఇప్పుడు దానికి కొంచెం ఎక్కువగా పడుతుంది అనమాట. ఇంకా నెయ్యి వేసుకొని పిండి కూడా వేసేసుకోండి. మొత్తం ఒక 2 కప్పులు 3 కప్పులు అయినట్టుంది. నేను 3 కప్పులు వేసేస్తున్నాను అనమాట. వేసేసి బాగా ఫ్రై చేసుకోండి. ఈ ఫ్రై అయ్యిందని ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు పిండి వేడయ్యేసరికి ఏమవుతుంది, ఈ కలర్లో వచ్చేస్తుంది. ఇంకా బాగా ఫ్రై అవ్వాలంటే మనకి స్మెల్ బయటకు వస్తుంది. స్మెల్ బయటకు వచ్చి ఇంకా మనకు చూడటానికి కలర్ కూడా బాగా ఇంకా వైట్ కలర్లో నుండి డార్క్ కలర్కి ట్రాన్స్ఫర్ అయిపోద్ది అనమాట. ఇంకా అలాంటప్పుడు ఇంకా ఫ్రై అయిపోయింది అని మనం అనుకొని
ఇంకా సరే చాలు సరిపోద్దని చెప్పేసి ఇంకా మనం ఇంకా ఫ్రై చేసుకునేవన్నీ ఇంకా బెల్లం ఇవన్నీ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ కూడా నీట్గా అందులో వేసేసుకొని బెల్లం తురుము పెట్టుకోండి. బెల్లం కానీ కొబ్బరి ఏం చేస్తారంటే మిక్సీ పెట్టేయాలన్నమాట. ఇప్పుడు యాలక్కాయలు ఇవన్నీ ఉన్నాయి కదా, నేను ఒకటి ఇంకా మిక్సీ పెట్టేస్తాను. ఈ పిండి అయితే ఫ్రై చేయడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది. మీరు కంగారేం పడాల్సిన అవసరం లేదు. ఇలా నీట్గా చేత్తోని ఇంకా కలుపుతూ మాడిపోకుండా ఫ్రై అవ్వాలన్నమాట. ఇంకా మధ్యలో ఇంక ఫ్రై అయ్యేలోపు మనం ఈ కొబ్బరిని అందులోని యాలక్కాయలు తీసుకున్నాం కదా, ఒక 10 ఎక్కువగానే తీసుకున్నానండి, స్మెల్ బాగుంటుందని. అవి అయితే నేను మిక్సీ పట్టేస్తాను చూడండి. ఇంక ఇలా సిమ్లో పెట్టి ఫ్రై చేస్తూ అవన్నీ కూడా నేను మిక్సీ పట్టేసాను అనమాట. చాలా బాగుంటుంది, సింపుల్గా పని అయిపోద్ది అనమాట. లేదంటే ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉంటే టైం చాలా వేస్ట్ అయిపోతుంది కదా. నేనైతే మిక్సీ పట్టేస్తున్నాను. అందరికి ఇంకా వీడియో ఆపలేదు కానీ ఇంకా అక్కడే ఉందన్నమాట. ఇంక ఇదిగో మిక్సీ పట్టుకొచ్చేసాను చూసేయండి. ఇదిగోండి మిక్సీ పట్టేసాను కదా. ఇప్పుడు ఇది ఇందులో వేసేయండి, ఇంకా ఫ్రై అవుతుంది కదా. దాంతోపాటే యాలక్కాయలు అవి వేసాం కదా, పచ్చిగా ఉంటాయి కదా. ఇంకా కొబ్బరి కూడా కొంచెం ఏమన్నా తేమ ఏమన్నా ఉంటే పోతుంది, లేదంటే బూజు పట్టేస్తాయి ఎక్కువ రోజులు ఉంటే. చేసి పెడితే ఇంక ఎక్కువ రోజులు ఉండవు కానీ టేస్ట్ అయితే బాగుంటుంది, చాలా బాగుంటుంది. అసలు ఈ రుచి మీరు మర్చిపోలేరు. ఇంతకాలం అంబలేనా అని అనుకునే వాళ్ళం కదా. పల్లీలు కూడా పొట్టు తీసేసి దాన్ని కూడా పొడి చేసి వేసేయండి. అసలు చూడండి ఇందులో ఎన్ని వేస్తున్నాము. ఇంకా నువ్వులైతే ఇంకా పొడి చేయాల్సిన అవసరం లేదు. ఎన్ని వేసినా సరే నన్నేసి చూడండి అంటది కదా, అలాగే కొంచెం చిటికెడు సాల్ట్ అయితే వేయండి. సాల్ట్ వేసిన టేస్ట్ ఒకలా ఉంటుంది, వెయ్యిని టేస్ట్ ఒకలా ఉంటుంది అనమాట. వేసేయండి, టేస్ట్ బాగుంటుంది. లేదంటే మాకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి. ఇక బెల్లం ఉంది కదా, నేను తురుము పెట్టుకున్నాను. 3 కప్పులు పిండి వేసాను కదా, దానికి 1 కప్పు అయితే బెల్లం వేసేస్తున్నాను. ఇంకా సరిపోదు అనుకుంటే ఇంకా కొంచెం వేసుకోండి. నెయ్యి ఎక్కువ లేదు, ఎలా ఉండలు కట్టలేము కదా అని అనుకున్న వాళ్ళకి నేను ఒక టిప్ చెప్తాను. ఎలాగో మనం బెల్లం వేసాం కదా, ఇంకా బెల్లంతోనే ఏంటంటే ఉండలు కట్టేటప్పుడు చెప్తానండి, మీకు అర్థమవుతుంది. ఇదిగోండి ఇలా నీట్గా కలిపేసుకోవాలి. ఎంత బాగా కలపాలంటే బెల్లం అందులో కలిసిపోవాలన్నమాట. ఆ వేడికి కొంచెం చెమ్మ అవుతుంది కదా, మనకి ఉండలు కట్టడానికి బాగా వస్తుంది. మీరు ఎంత నెయ్యి వేస్తే అంత మంచిది పిల్లలకి. ఒకవేళ పిల్లలు నెయ్యి తినని వాళ్ళు ఉంటే మాత్రం బెల్లాన్ని పాకం చేసేసి ఆ పాకంలో ఈ పిండి వేసుకుంటూ ఉండలు చుట్టేయండి. నెయ్యి తినకపోతే కానీ అలవాటు చేయండి. నువ్వులు చూసారా, నేను నువ్వులు అయితే ఇంకా మిక్సీ పట్టలేదు, ఇంకా అలానే వేసేసాను అనమాట. కనిపిస్తాయి కదా, చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి ఇంకా నువ్వులు అయితే మిక్సీ పట్టకుండా అలా వేసేసాను. ఒకసారి చూడండి పట్టుకొని ఉండ కడుతుందా లేదా అని. కొంచెం చెమ్మగా ఉండి ఉండ కడితే పర్లేదు, అయిపోయినట్టే. మనం ఉండ కట్టేసరికి చూడు, మనం గట్టిగా నొక్కుతూ ఉంటే అందులో నుండి ఆయిల్ బయటకు వస్తుంది. ఆయిల్ బయటకు వచ్చి మనం వేసాం కదా, నెయ్యి వేసాం కదా, కొబ్బరి వేసాం, బెల్లం వేసాం, కొబ్బరిలో కూడా ఆయిల్ ఉంటుంది కదా, అదంతా బయటకు వచ్చేసి మనకు ఉండ కట్టడానికి ఈజీ అవుతుంది. లేదు బాగా పొడిబారిపోయిందంటే నేను చెప్పిన టిప్ ఫాలో అయిపోండి. ఒకటి నెయ్యి వేస్తూ ఉండలు చుట్టండి, లేదంటే ఇంకా బెల్లం పాకం చేసి వడపెట్టేసుకొని ఆ పాకం వేసుకుంటూ ఉండలు చుట్టేయండి, బాగుంటుంది అనమాట. ఇదనమాట టిప్పు. ఇప్పుడు చల్లారి పెట్టేసుకుందాం. ఇదంతా ఇంకా అయిపోయింది కదా, ఇంక చల్లారి పెట్టేసుకొని ఉండలు చుట్టేసుకోవడమే. ఇంకా ఇది కొంచెం బరగ్గా ఉంది కదా, దీన్ని అయితే మిక్సీ పెట్టేస్తాను, ఇంకా స్మూత్గా అవుతుందని చెప్పేసి ఈ మొత్తం కలిపేసి మిక్సీ పట్టేస్తున్నాను. ఏంటంటే అలా పట్టడం వల్ల ఏంటంటే మెత్తగా ఇంకా సున్నుండలు వస్తాయి చూడండి, అలా వస్తాయి అన్నమాట, బాగుంటుంది. లేదు మాకు ఇలాగే చాలు అనుకుంటే మీరు ఇలాగే ఉండలు చుట్టేసుకోండి. నేనైతే ఇంకా మిక్సీ పడుతున్నాను అనమాట, సున్నుండలాగా మెత్తగా ఇంకా బాగుంటుందని చెప్పేసి ఇలా కొంచెం ఏదో అటు ఇటుగా వేసేసాను అనమాట. ఇంక ఇలా ఒకటి ఇంకా వేసేసుకొని ఇంక మిక్సీ పట్టేసాను అనమాట. ఇప్పుడు అంతా ఇంకా ఆ పిండి మొత్తం ఇంక ఇలా వేసేసుకుంటే చూడండి, మనం మిక్సీ పట్టిన దానికి పట్టని దానికి ఇలా ఉంటుంది అనమాట. కొంచెం చెమ్మగా ఉంది కదా, ఇంకా నెయ్యి వేసుకుంటూ ఉండలు చుట్టేసుకోవడమే. ఇది మొత్తం అయితే నేనైతే ఇలా మిక్సీ పెట్టేశాను, మీరు కూడా ఇలా మిక్సీ పెట్టేసుకోండి. ఇప్పటి వరకు అర్థమైంది కదా, అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను మరలా ఇంకొకసారి చేసి అయితే మీకు చెప్తాను అనమాట. నాకు కొంచెం ఉండలో చుట్టడానికి కొంచెం కష్టంగా ఉంది. ఇక నెయ్యి ఉంది కదా, ఇంకా నెయ్యి కూడా సరిపోదని చెప్పేసి నేను ఏం చేస్తున్నానంటే బెల్లం వేద్దాం అనుకుంటున్నాను. జీడిపప్పులు కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా బెల్లం అయితే కొంచెం కరిగేస్తున్నాను అనమాట, ఉండలు చుట్టుకోవడానికి హెల్ప్గా ఉంటుందని. బెల్లం మరీ అంత ఎక్కువ వేసేసుకోకండి, తినలేరనమాట.
ఇప్పుడు నేను వేసేది అన్నీ కరెక్ట్గా సరిపోతాయి, మరి ఎక్కువైపోదు, అలాగని బెల్లం లేదు అన్నట్టుగా ఉండదు, బాగుంటుంది. నాకైతే నా దగ్గర కొంచెం నెయ్యి తక్కువగా ఉంది, అందుకని చెప్పేసి ఈ పాకం అయితే నేను రెడీ చేసుకుంటున్నాను అనమాట. మీ దగ్గర కూడా నెయ్యి తక్కువగా ఉన్న నెయ్యి తినని పిల్లలు ఉంటే వాళ్ళకి ఇది బాగుంటుంది. పాకం ఏమి రావాల్సిన అవసరం, అది కరిగిపోయి లేత తీగ పాకం అంటే కొంచెం మన చేతులు అతుక్కుంటే చాలు అనమాట. చూడండి చూపిస్తాను, చెయ్యి అతుక్కోవాలన్నమాట, చెయ్యిదిగో అతుక్కుంటే చాలు, లేదంటే కొంచెం చెమ్మగా అతుక్కోవాలన్నమాట. అతుక్కుంటే సరిపోద్ది. లేదంటే లడ్డు ఏమవుతుందంటే గట్టిగా వచ్చేస్తుంది, పాకం కానీ ముదిరిపోయినా పాకం పెట్టినా ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇది చూడండి, ఇది ఆర్గానిక్ బెల్లం కదా, అందుకే ఇంత కలర్గా ఉంది. నార్మల్ బెల్లం అయితే అంత కలర్గా ఉండదు. ఇంక దీన్ని వడపెట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. చూడండి సరిపోద్ది, చల్లారవలసిన అవసరం ఏమి లేదు. చల్లారిన గడ్డగా ఏం కట్టదు, ఎందుకంటే మనం ఇది పాకం పట్టలేదు కదా. అది ఇంకా జీడిపప్పులన్నీ వేసాను. ఉండకి పైన ఒకటి పెడదాం అనుకున్నాను, కానీ ఇంకా ఒకటి పెడితే ఏం బాగుంటుందని చెప్పేసి ఇంక మొత్తం అన్నీ కలిపేసాను. ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఫ్రై చేశానులేండి. ఇంకా అన్నీ ఇంకా మనకి అనుకూలంగా ఉండే గిన్నెలు అయితే బాగుంటుందని గిన్నెలు వేసుకొని ఇలా కొంచెం కొంచెం పాకం వేసుకుంటూ వేసాను. ఇక మా వారు వచ్చి నెయ్యి ఉంటే నెయ్యి మొత్తం వేసేసాడు ఒకేసారి. మా సన్నతమ్మ వచ్చింది. ఇంక ఇలాగ చూడండి ఎంత బాగుందో, సరి కనిపిస్తుందా లేదా మీకు? జీడిపప్పులు అయితే ఎక్కువగా వేసాను అనమాట, చాలా బాగుంటుంది టేస్ట్. తింటూ ఉంటే ఇంకా పిల్లలు ఈ లడ్డే కావాలంటారు, ఇదే నచ్చింది నాకు, ఇదే కావాలి, ఇదే చేసి పెట్టంటారు. ఇంకేముంది, ఇంక పిల్లలకి మనం పాలు ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇందులో నువ్వులు వేసాం కదా చాలు. కాల్షియం ఉంటుంది, ఎక్కువ ఉంటుంది అనమాట, ఫస్ట్ స్థానంలో ఉంటుంది నువ్వులకి. తర్వాత జీడిపప్పు వేసాము, పల్లీలు వేసాము, నెయ్యి వేసాము, రాగి పిండి మెయిన్గా. ఇవి చూడండి, నేను వేస్తే సరిపోతాను, ఇంకా మొత్తం వెళ్ళిపేసాడు. నాకు చెప్పడానికి, నాకు నెయ్యి ఇష్టం ఉండదు ఎక్కువగా, ఇంక ఈయనకి మాత్రం నెయ్యి ఇష్టం అనమాట. ఇడ్లీలో ఎందులోని సరే నెయ్యి బాగా తింటాడు. ఇంక మొత్తం వెళ్ళిపేసాడు, ఇంకా చుక్క కారుతుంటే దాన్ని కూడా విడిచిపెట్టకుండా కదా అది అలా పెట్టేసి వదిలేసాడు అనమాట. ఇంకా మొత్తం అంతా కలిపేసాను. ఇంకా వండలు చుట్టడానికి ఏమన్నా ఇబ్బందిగా ఉంటే బెల్లం ఉంది కదా పక్కన, ఇంకా అవుతుంది అనమాట. చూడండి చేతి మీద కూడా వేసేసాడు. మనం ఇలా చుట్టేటప్పుడు అవ్వదనుకుంటాం, కానీ మీరు అలా రఫ్ చేస్తూ ఉంటే ఈజీగా అయిపోద్ది. అలా ఒకటొకటి చేసుకోండి. చూసారా ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి కదా. మీకు కూడా కావాలంటే తప్పకుండా అయితే ఇంట్లో చేయండి, చాలా ఈజీగా. ఒక గంట కష్టపడితే పిల్లలకి హెల్దీ ఫుడ్ అయితే మనం ఇవ్వగలుగుతాం. లేజీగా ఉంటే పిల్లలు కూడా హెల్త్ కూడా లేజీగానే ఉంటుందండి. మనం హెల్దీగా ఉంటేనే కదా పిల్లలు కూడా హెల్దీగా ఉంటారు. మనమే ఓపిక తెచ్చుకొని ఇలాంటివన్నీ చేసి పెట్టాలి. మనకు టైం లేకపోయినా టైం చూసుకోవాలన్నమాట. ఏముంది, టైం లేదు, టైం కుదరట్లేదు అనుకుంటే 5 గంటలు లేసేవాళ్ళు 4 గంటలు లేవండి, 6 గంటలు లేసేవాళ్ళు 5 గంటలు లేవండి, ఇంకా 9 గంటలు పడుకునే వాళ్ళు 10 గంటలకు పడుకోండి. 2 గంటలు అయితే మనకు సేవ్ అవుతాయి కదా. మనమైతే మన పిల్లలకి మంచి హెల్దీ ఫుడ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొక విషయం, డ్రై ఫిష్ కావాలనుకున్న వాళ్ళు, పచ్చి చేపలు కావాలనుకున్న వాళ్ళు ఎక్కడికైనా సరే కొరియర్ చేస్తానండి. ట్రైన్కి వేసేస్తాను, లేదంటే బస్సులకు వేస్తాను అనమాట. హైదరాబాద్ వాళ్ళకైతే బస్సులు ఉన్నాయి, అలాగే ప్రొఫెషనల్ కొరియర్లో వేయమన్నా సరే కొరియర్లో అయితే వేసేస్తాను అనమాట. ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.